జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా. ఎన్ని యుగాలు వేచియున్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించి శ్రీసభయాత్రికులం. నిషేధిలో నిరాశలు ప్రభవించే జ్యోతివయ్యా నజరేయ యేసయ్యా. నిరీక్షణ వేడుకలు తొలి పొద్దువు నీవయ్యా నజరేయ యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా. ద్వారం లేకుంటే ఆశల పుట్టే తావేది. శోకము నిండిన లోకంలో రక్షణ ఎక్కడ కలిగేది. ఘనమైన పాపము మానవ శిక్షకు కారణమా. రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగేనా. దేవుడే మానవుడే జీవకోటికి వెలుగాయే. దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే. దేవుడే మానవుడే జీవకోటికి వెలుగాయే. దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే. ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలి ఇదే జూబిలి. జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు యాండ్రపు మరియదాస్ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నితి విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ గాదే కస్పర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నితి విశ్రాంతి చేకూరాలని గాదే తెరేసమ్మ గాదే ఫ్రాన్సిస్ జ్యోతి చౌహెన్ సైమన్ గాదే ప్రవీణ్ రాణి రోహిత్ అంకిత్ అల్లం ప్రతాప్ మేరీ లూర్దుమ్మ కీర్తన్ అంజలి సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం రెవరెండ్ ఫాదర్ రాజు వడిచెర్ల గారి 9వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ వడిచెర్ల విజయరాణి కుసుమారెడ్డి మోక్షరాణి క్యాథరిన్ మేరీ రితికా మేరీ కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కథీడ్రల్ విచారణ ఇంజిమాల రూపేష్ 25వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ రత్నరాజు ఇంజిమాల ప్రేమావతి ప్రియాంక ఫాదర్ మైకెల్ ఇంజిమాల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ ఎస్ఆర్ బాలస్వామి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రిబ్కా బాలస్వామి కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కథీడ్రల్ విచారణ ఎం విద్యాసాగర్ టీచర్ గారి పుట్టినరోజు సందర్భంగా
దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఇందిరా, ప్రిన్స్ స్టీఫెన్, షౌరీ, ఆనంద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం వడ్డేపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న నందిపాక ప్రేమ్ కుమార్కు మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రేమ్ కుమార్, స్నేహ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని నందిపాక భాస్కర్, శోభ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న ఉప్పాడ అర్బన్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ డాక్టర్ ఉప్పాడ అర్చన, అంజలి, జోసఫ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 45వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గుల్లిపిల్లి ప్రకాష్ రావు, నిర్మల దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గుల్లిపిల్లి వివేక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కోటనర విచారణ 24వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బండి సునీత్ కుమార్, సత్యవతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సత్యవతికి సంపూర్ణ ఆరోగ్యం, అమూల్యకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు అఖిల్కు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, జూబిలీ మెస్సయ్యా, జూబిలీ యేసయ్యా అని ఈ సంవత్సరం మొత్తము కూడా మనం 2025 సంవత్సరంని జూబిలీ పవిత్ర సంవత్సరముగా కొనియాడుతూ ఉన్నాం. అందుకనే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు వాటికన్ నుంచి వెలువడినటువంటి ఆ జూబిలీ క్యాలెండర్ నుంచి ప్రత్యేక విధంగా ఈరోజు మరి కళాత్ములకు, కళా నైపుణ్యం కలిగినటువంటి వాళ్లకు, అలాగే ప్రపంచంలో సంస్కృతి అంటే వివిధ ఆచారాలు, వివిధ సంస్కృతులకు గాను తలంచుకొని జూబిలీ ఒక పూజను చేసుకోమని ఆ జూబిలీ క్యాలెండర్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. జూబిలీ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ ద వరల్డ్ ఆఫ్ కల్చర్స్. ప్రత్యేక విధంగా దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. కళాత్మక వివిధ కళలు, నైపుణ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ సంస్కృతులలో గొప్ప విలువలతో కూడినటువంటి విషయాలను పెంపొందించే విధంగా, ప్రజలను నడిపించే విధంగా ఉపయోగపడాలని, ఆ సంస్కృతుల ద్వారా దేవుని మహిమపరచాలని, అలాగే కళాత్మకమైనటువంటి నైపుణ్యత ద్వారా దేవుని మహిమపరిచి స్వార్థ కొనసాగించాలని ఈ దివ్య బలి పూజలో వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. యోగ్యమైనటువంటి రీతిలో పాల్పంచుకునే ముందు మనము కట్టుకున్నటువంటి పాపములను తలంచుకుని ప్రభుని యొక్క క్షమాభిక్షను కోరుకుందాం. మా నిరీక్షణయగు ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మా రక్షకుడైన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మా జీవన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ దేవా, నీ ఏకైక కుమారుని ద్వారా మానవ జాతికి రక్షణ ఫలములను, నిత్య జీవన బహుమతిని నీవు ప్రసాదించితివి. క్రీస్తునందు నూతన జీవమును పొందిన వారందరము నీవు ఆజ్ఞాపించినది నెరవేర్చు కోరికను, బలమును దయచేయము. తద్వారా నీ రాజ్యమునకు పిలువబడిన వారు విశ్వాసంలో దృఢత్వమును, నిరీక్షణయందు సంతోషమును, ధర్మక్రియలయందు ఆసక్తిని కలిగి ఉండుదురుగాక.
నీతోను పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసగుటకు ఆయన నన్ను పంపెను. మొదటి పట్టణము యోషియా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనముల వరకు, 6వ వచనము మరియు 8వ వచనం నుంచి 9 వచనముల వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వస్త్రమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రములకు మారుగా ఆనంద తైలమును వసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములను ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణితికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకొనినందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభువు అయిన నేనే నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజలను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకుందును. వారు జాతులన్నింట సుప్రసిద్ధులగుదురు. వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలముతో అభిషేకించితిని. నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా నుండును. నా శక్తి అతనిని బలాఢ్యుని చేయును. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా విశ్వసనీయత, స్థిరమైన ప్రేమ అతనితో ఉండును. నా వలన అతడు విజయములు బడయును. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గము అని చెప్పుకుందురు. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు,
నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన స్వార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనము వరకు. ఆ కాలంలో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పిన విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలిచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు క్రింది వచనములు కనపడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు స్వార్థను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా మరి ముఖ్యంగా మన భారతదేశంలో కురియాకోస్ చావరా అనేటటువంటి పునీతుని యొక్క పండుగను కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. మరి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారిచ్చే పునీతుడుగా ఆ కేరళ రాష్ట్రం నుంచి ఎన్నిక చేయబడినటువంటి గొప్ప సాంఘిక సేవ సంఘ సంస్కర్త ఈయన. అలాగే ఈ పునీతునితో పాటు కూడా మనం ఈరోజు ప్రత్యేక విధంగా ఈ జూబిలీ సంవత్సరంలో 2025 జూబిలీ క్యాలెండర్లో మనకి ఇవ్వబడినటువంటి విధంగా జూబిలీ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ ద వరల్డ్ ఆఫ్ కల్చర్, వీరి కోసం ప్రత్యేక విధంగా జూబిలీ వేడుకలు కూడా జరుపుకోవాలని వాటికన్ నగరం నుంచి మనందరికి కూడా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు కూడా సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేక విధంగా కళా నైపుణ్యత కలిగినటువంటి వారి కోసం, అలాగే ప్రపంచంలో వివిధ సంస్కృతులకు సంబంధించినటువంటి విషయాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయండి. అలాగే ఆ కళా నైపుణ్యత ద్వారా విలువలు పెంపొందించడానికి, క్రీస్తు స్వార్థను కొనసాగించడానికి, అలాగే వివిధ సంస్కృతుల్లో ఉన్నటువంటి సంప్రదాయాలలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాలను, గొప్ప విషయాలను, విలువలను అంతరించకుండా సంఘానికి, అలాగే దేవుని యొక్క బిడ్డలుగా జీవించటానికి విశ్వాసం పెంపొందించేటటువంటి విషయాలన్నీ కూడా అవి ముందుకు తీసుకుని వెళ్ళాలి అని ప్రత్యేక విధంగా ఈ దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు చదువుకున్నటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే, మరి ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరంలో ఈ పట్టణాలు యెషయా గ్రంథం నుంచి తీసుకొనబడినటువంటివి. అందులో మరీ ముఖ్యంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ప్రభువే ఆయన ఆ యెషయా గ్రంథంలో చెప్పినటువంటి విధానాన్నే ఇక్కడ ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో కూడా అదే విషయాన్ని లూకా శుభవార్త 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఆ యెషయా గ్రంథాన్ని చదివి ఆ పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను అని మనం బైబిల్ వాక్యంలో చదువుతూ ఉన్నాం.
ఆయన అలవాటు చెప్పున ఆ నజరేతునకు వచ్చి అక్కడ విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. అక్కడ యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఆయనకు అందించగా ఆ గ్రంథము తెరవగా ఆయనకు క్రింది వచనాలు కనబడెను అని మనం ఈరోజు చదువుకున్నటువంటి మొదటి పట్టణంలోనే ఆ వాక్యాలను మరలా క్రీస్తు ప్రభు చదువుతూ ఉన్నాడు. అంటే యెషయా గ్రంథము దాదాపుగా మనం చూసినట్లయితే అది దాదాపుగా 6వ శతాబ్దం, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం, 645 సంవత్సరంలో క్రీస్తు పూర్వము. మరి అక్కడ యెషయా అనేటటువంటిది ఆయన ఒక యాజకుడిగా ఉంటూ ఉన్నాడు. ఉజ్జియా రాజు మరణించిన తరువాత దేవుడు యెషయాని పిలుస్తూ ఉన్నాడు. యెషయా అనేటటువంటి దానికి యావే రక్షించెను అనేటటువంటి అర్థము. ఆయన రాబోయేటటువంటి హిత సంవత్సరాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. యావే రక్షించెను అనేటటువంటి నామము కలిగినటువంటి యెషయాలో పలికినటువంటి వాక్యాలు మనం అదే విషయాన్ని మనం క్రీస్తు ప్రభు కూడా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఇవన్నీ కూడా ఆ క్రీస్తు ప్రభు పరిచర్యను అన్నీ కూడా ఆయన చెప్పినటువంటి వాక్యాలు వ్రాయబడినటువంటి విషయాలనే మనం లూకా స్వార్థికారుడు రాస్తూ ఉన్నాడు. అదే వాక్యం నుంచి చదువుకుంటూ ఉన్నాం. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. పేదలకు శుభవార్తను ప్రకటించటం అంటే ఈ సంవత్సరము కూడా ఏమి ఉంది? నిరీక్షణ యాత్రికులము మనందరము కూడా. అంటే నిరీక్షణ యాత్రికులము, ఆ నిరీక్షణతో యాత్రను చేసేటటువంటి వాళ్ళము. ఎక్కడికి వెళుతూ ఉన్నాము అంటే ఇదిగో నజరేయుడైనటువంటి యేసయ్య ఆ సిలువ దరికి చేరటం. ఆ జూబిలీ చిహ్నంలో చూసినట్లయితే 4 దిక్కుల నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు సిలువ దగ్గరకు రావటం అంటే అక్కడ ఆయన ఒక ఆశాజ్యోతిగా, నిరీక్షణ యాత్రికులకు ఆశాజ్యోతిగా ఆ సిలువ ఉంటూ ఉంది. అందుకని అందులో ప్రత్యేకమైనటువంటి ఒక అర్థం కూడా ఉంది. ఆ సిలువ ఆ జూబిలీ చిహ్నంలో చూసినట్లయితే ఆ సిలువ కొంచెం వంగి ఉంటూ ఉంది. మామూలుగా అయితే మనం సిలువ నిఠారుగా, నిట్ట నిలువుగా, అడ్డంగా అనేటటువంటి విధంగా ఆ చిహ్నంలో మనం చూస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు ఈ సంవత్సరానికి, జూబిలీ సంవత్సరానికి అంటే క్రీస్తు ప్రభు జన్మించి 2025 సంవత్సరాలు ఒక జూబిలీ జరుపుకుంటూ ఉంటాం. ప్రతి 25 సంవత్సరాలకు మనం క్రీస్తు మనుష్యవతారాన్ని గొప్పగా చేసుకుంటూ ఉంటాం. ఈ క్రీస్తు మనుష్యవతారము ద్వారా అందుకనే ఈ హితమైనటువంటి సంవత్సరం, ప్రభు పవిత్ర సంవత్సరం అని పిలుస్తూ ఉంటాం. ఈ జూబిలీ సంవత్సరంలోనే ఆ చిహ్నంలో ఉన్నటువంటి సిలువను కొంది వంచి యాత్రికులుగా వస్తున్నటువంటి ప్రజల వైపు వంచుతూ ఉంటాడు. ఆ కళా నైపుణ్యత కలిగినటువంటి ఒక ఆర్టిస్ట్ చేసినటువంటిది పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారికి నచ్చింది. ఎందుకంటే దేవుడు సిలువ మీదే ఉండటం కాదు, బాధపడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన హక్కున చేర్చుకుంటాడు, వాళ్ళ దగ్గరికి ప్రయాణం చేస్తాడు అనేటటువంటి గొప్ప చిహ్నమే. అందుకనే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు ఆ జూబిలీ చిహ్నాన్ని చూసినట్లయితే ఈ జూబిలీ చిహ్నంలో మనం అదే ఒక విషయాన్ని, అంశాన్ని కనుక్కుంటూ ఉన్నాం. అందుకని ఈరోజు మనం ప్రత్యేక విధంగా జూబిలీ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ ద వరల్డ్ ఆఫ్ కల్చర్స్ వాళ్ళకి ప్రత్యేక విధంగా దివ్య బలి పూజలు, వాళ్ళకు ఒక పండుగ చేసుకోవచ్చు. కళా నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళందరినీ, అలాగే వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు సంబంధించినటువంటివన్నీ కూడా వాళ్ళందరినీ కూడా మనం ఏకము చేసి వారి ద్వారా దేవుడు ఎంతగా గొప్ప మహిమలు చేపడుతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చేసుకోవాలి, సంబరాలు చేసుకోవాలి, వారిని ప్రోత్సహించాలి. వారికి జీవనోపాధి లేకపోతే వారిలో ఆశ అనేటటువంటి ఒక విత్తనాన్ని మనం ఇవ్వాలి. అంటే ఏదో ఒక ప్రపంచంలో, సంఘంలో వారికి ఉపయోగపడేటటువంటి జీవనోపాధిని మనం వారికి కల్పించాలి. వాళ్ళలో ఉన్నటువంటి కళా నైపుణ్యతను మనం
ప్రోత్సహించాలి. ఈ విధంగా అనేకమైనటువంటి కోణాలలో ఈ జూబిలీ సంవత్సరాన్ని జరుపుకోవచ్చు. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపుని కలిగించుటకు, పీడితులకు విమోచనను కలుగ చేయుటకును, ప్రభుహితమైనటువంటి సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారణకు ఇచ్చి కూర్చుని ఉండెను అని మనం లూకా శుభవార్తలో చదువుతూ ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభు రూఢి చేస్తున్నాడు. ఎప్పుడో యెషయా గ్రంథము దాదాపుగా క్రీస్తు పూర్వములో జరిగినటువంటి విషయం, యెషయా ప్రవక్త రాసినటువంటి విషయం, అలాగా క్రీస్తు పూర్వము 647 సంవత్సరంలో దాదాపుగా ఉన్నటువంటి విషయాన్ని, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ లూకా స్వార్థికారుడు మరి 4వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత తన స్వార్థ పరిచర్యలో అదే వాక్యాన్ని ప్రకటన చేసి చదివి, నేడు మీ ఎదుట నెరవేరుతూ ఉన్నది, ఈ లేఖనము నెరవేరినది అని చెప్తూ ఉన్నాడు. అంటే ఎంత గొప్ప, ఎంత దేవుని ప్రణాళిక! యేసుక్రీస్తువే అటువంటి విమోచనాన్ని, యేసుక్రీస్తువే నిరాశలో ఉన్నటువంటి వారికి ఒక ఆశా జ్యోతిగా వెలిసి ఉన్నాడు. అంటే అంత మనుష్య అవతారం అంత గొప్పది అని మనం ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. కనుక ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజ ద్వారా ఆ జూబిలీ సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనం మనుష్యావతారం ఎత్తినటువంటి క్రీస్తు ప్రభు యొక్క దీవెనలను పొందటానికి, అలాగే ఈరోజు ప్రత్యేక విధంగా ఆ జూబిలీ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ ద వరల్డ్ ఆఫ్ కల్చర్స్, అంటే కళలు నైపుణ్యత కలిగినటువంటి వివిధ కళా నైపుణ్యత కలిగినటువంటి ప్రజల కోసం, అలాగే వివిధ సంస్కృతులు సంప్రదాయాల్లో ఉన్నటువంటి మంచితనాన్ని పెంపొందించాలని వారందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుని దేవుని ఆశీస్సుల కోసం నిండుగా ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుందాం. సంగమమే నీ కానుక అర్పణము, ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము, ఈ కానుక అర్పణము. అమృతమే నీ హృదయం అర్పించునా సకలం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తి గల తేన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా ఏకైక నిరీక్షణ అయిన మానవుల విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకున్న క్రీస్తు మోమును వీక్షింపుము. అందువలన క్రీస్తు ద్వారా సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు సకల జాతి జనులలో నీ నామము ఘనతను పొందుదుముగాక. ప్రతి ప్రదేశమునందు ఒకే సమర్పణ నీ నామ గౌరవార్థము సమర్పించబడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పవన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు చేసిన వాగ్దానము నెరవేరుచున్నవి. నీడలు వెలుతురునకు దారినిచ్చును. ప్రపంచము నూతన జన్మము పొందుచున్నది. మానవత్వము నూతనముగా సృష్టింపబడుచున్నది. ఆయన శిలువపై ఒకేసారి వసిగిన సమర్పణ ద్వారా చెల్లాచెదురైన నీ బిడ్డలందరినీ ఒకటిగా చేర్చాలని కోరుకున్నాడు. అనేక మందిలో మొదటిగా జన్మించిన అతడు మహిమతో లేవనెత్తబడెను. శాశ్వత ఆనందపు నిరీక్షణను మా యందు వ్యాపింపచేసెను. కావున ప్రభువా, దేవదూతులు మరియు పునీతులతో కలిసి నిన్ను స్తుతించుచు గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీ మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే మోచనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతటి వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును,
మా పోలంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దీవ ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనతెలుగు మరియ మాతతోనూ ఆమె భర్తకు పరిశుద్ధ జుజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆదరణి సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితో పునీత కురియాకు చావరా గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దాయిచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పించిన పరలోక జపాన్ని అందరము కలిసి భక్తితో ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము తరలిరండి కదలిరండి దైవ జనమా త్వరగరండి జీవమొసగే ప్రేమ శుభ విందుకు యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోక ఆహారము చే బలపరపబడి ప్రార్థించుచున్నాం. సజీవ స్వార్థకు నిరంతరము కట్టుబడి ఉండుట ద్వారా మానవ కుటుంబం కోసం జీవాన్ని ఇచ్చే పులిసిన పిండిగా మోక్ష సాధనముగా మేము మారునట్లు అనుగ్రహింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. విశిష్టాశీస్సుల కోసం మీ శిరస్సులను వంచండి. దేవుని శాంతి సమస్త మానవ అవగాహనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అధిగమించి మీ హృదయములను మనస్సులను దైవజ్ఞానమందు ప్రేమయందు బలపరుచునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వాదం మీపై వేంచేసి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమల విశ్వాసంలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రేషభయాతృకులం. నిషేధిలో నిరాశలు ప్రభవించే జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా.
రక్షణ వేడుకలు తొలి పొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా క్రీస్తు వెలుగే లేకుంటే విశ్వాసానికి తావేది చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పుట్టేది కారు చీకట్ల పయనంలో యాత్రికులెక్కడ చేరేది యేసే రక్షణ నిలయమని జగతికి ఎవ్వరు తెలిపేది దేవుడే మానవుడే జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే దేవుడే మానవుడే జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలి ఇదే జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా